ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి ఒకప్పుడు బలమైన క్యాడర్ ఉండేది. స్థానిక నాయకుల ఆధిపత్యం వలన ఆసక్తి మరింతగా పెరిగిందని చెప్పాలి. అందువల్ల వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ ప్రాంతాల్లో ఆ పార్టీ నేతల స్వరం బలంగా వినిపించేది. వారి ప్రభావం వలన పార్టీ కార్యక్రమాలు కూడా చురుకుగా సాగేవి. అయితే గత ఎన్నికల్లో ఎదురైన ఘోర ప్రభావం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎన్నో నియోజకవర్గాల్లో వైసీపీ నేతల ప్రభావం తగ్గిపోయి వాయిస్లెస్ పరిస్థితి నెలకొంది. మాచర్ల నియోజకవర్గం తీసుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ గట్టి పట్టు కలిగిన నేత. పిన్నెల్లి సోదరుల ప్రభావం అంతగా ఉండేది కాబట్టి అధికారులు కూడా వారిని ఎదిరించడానికి వెనుకాడేవారని చెప్పేవారు. టీడీపీ శ్రేణులు అయితే భయపడి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ గతం. ఇప్పుడు పిన్నెల్లి సోదరులు పలు కేసుల్లో చిక్కుకోవడంతో వారి ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. మంగళగిరిలో ఒకప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రభావం స్పష్టంగా కనిపించేది. టీడీపీ అక్కడ బలహీనంగా ఉండడంతో వైసీపీ శక్తివంతంగా నడిచింది. కానీ ఎన్నికల ముందు జరిగిన మార్పుల కారణంగా వైసీపీ ప్రభావం పూర్తిగా క్షీణించింది. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయంగా ఏం చేస్తున్నారన్నదే ఎవరికీ తెలియని పరిస్థితి. ఆ నియోజకవర్గంలో పార్టీకి మద్దతుదారులు, కార్యకర్తలు కూడా గణనీయంగా తగ్గిపోయారు. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి దూకుడుతో దాదాపు 10 ఏళ్ల పాటు వైసీపీ బలంగా నిలిచింది. కానీ అక్రమ మద్యం కేసుల్లో చిక్కుకోవడం, టీడీపీ పునరుజ్జీవం పొందడంతో వైసీపీ స్థానం బలహీనమైపోయింది. ఇదే పరిస్థితి గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో కూడా కనబడుతోంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభావం గణనీయంగా తగ్గిపోయిందన్న చర్చ ప్రస్తుతం రాజకీయాల్లో వినిపిస్తోంది.